119వ కీర్తన ఇంటికి పోయి మొత్తం అండర్లైన్ చేసుకోండి. ఆయన ఆ మాటలు ఏమేం చేస్తాయో అండర్లైన్ చేయండి. ధన్యులైపోతారు. వాక్యం దగ్గర పట్టుకోండి. వాక్యం దగ్గర ఆ సమస్త ముందు వెతకండి. వాక్యం దగ్గరే ఉన్నాయి, అన్నీ పట్టుకోండి. మీకు కావలసినవన్నీ వాక్యం దగ్గరే ఉన్నాయి. వాక్యమై ఉన్న క్రీస్తును హత్తుకోండి ముందు. అప్పుడు ఎక్కడ ఎలాంటి స్టెప్ వేయాలో దేవుడు నీకు వివేచన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆలోచించుకున్నాము, దేవుడు నీకు అన్ని విషయములలో వివేకం అనుగ్రహించును. ఆయన చెప్పిన మాటలే తిమోతి పత్రిక. నేను మీతో చెప్పే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇది యేసయ్య మాట. నా మాటలను తక్కువ అంచనా ఎద్దురా. మీరు ఎందులోనైనా గెలవాలంటే ముందు నా మాటలు చూడండి నాన్న అన్నాడు. అప్పుడు నీవు నకిలీ తైలము కిందికి పోకుండా, నకిలీ భ్రమపరచు ఆత్మల కిందికి పోకుండా, మోసపరచు ఆత్మలకు పోకుండా, భ్రమపరచు ఆత్మల కిందికి పోకుండా, దయ్యముల బోధలో మోసపోకుండా నువ్వు కాపాడబడతావు, అనేకుల్ని కాపాడతావు. ఆ కృప దేవుని ఆత్మ మనందరికీ దయచేయునుగాక. లే, ఇప్పుడు పైకి లేచి నిలబడు. ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవారందరూ కూడా, వరము కోసం ప్రార్థించేవారు ముందు వాక్యం దగ్గరకు పదండి. వాక్యాన్ని ధ్యానించండి. సేవ చేయాలన్నోడు కూడా వాక్యం చదవాల్సిందే. కొంతమందికి వాక్యం ఇది కరెక్ట్, ఇది నేను చేసేది ఇది వాక్య సమ్మతం కాదని తెలుసు. సేవ చేసే సేవకులకి ఇది వాక్యానుసారం కాదు, ఇది వాక్య సమ్మతం కాదు, ఇలా ప్రవర్తించకూడదని కూడా తెలుసు. కానీ ఏం చేద్దాం, ఈ రూట్లో వెళ్ళకపోతే ప్రజలు కనెక్ట్ గారని బలహీనపడి ఒక మెట్టు దిగి ఇబ్బంది పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. రేపు దేవుణ్ణి న్యాయపీఠం ముందు సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. అందుకే మనం కొంచెం వివేచించి, సేవ చేయాలనుకున్నోళ్ళు, ఆల్రెడీ చేస్తున్నోళ్ళు, చేయబోతున్నోళ్ళు ఒక్కసారి పరిశీలించుకోండి. పరిశుద్ధాత్మ నిన్ను దేవుని వాక్కు దగ్గరికి తీసుకొస్తాడు. ఆ వాక్కు చేత ముందు నిన్ను శుద్ధి చేస్తాడు. ఆ అగ్ని అభిషేకం ముందు నీ మీదకి వచ్చి నీలో ఉన్న మాలిన్యాన్ని కాలుస్తుంది. తర్వాత ఆయన శక్తితో నింపి నిన్ను వాడుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యం వాక్యం. యెహోషువతో దేవుడు అదే చెప్పాడు, నేను నీకు ఆజ్ఞాపించిన మాటలను గైకొనుటకు నీవు జాగ్రత్త పడు. నేను నీకు చెప్పిన మాటలను గైకొని ఆ మాటల చొప్పున జాగ్రత్తగా ప్రవర్తించుటకు జాగ్రత్త పడు. అప్పుడు నీ ఎదుట ఎవ్వడు నిలవకుండా నేను చూసుకుంటా అన్నాడు. ఇర్మియాతో చెప్పాడు, నీవు నా నోటి వలె ఉందువు, నీ నోట నా మాటలుంచి ఉన్నాను అన్నాడు. మాట. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి. మాట్లాడితే అప్పుడు నువ్వు జనములకు ప్రవక్తగా ఉంటావు. దైవవాక్కు, దైవవాక్కు, వాక్యమే చదవం. ఎట్లా సేవ? వాక్యాన్ని ప్రేమించవు, వాక్యాన్ని గౌరవించవు. మళ్ళా నువ్వు ఒక పాస్టర్వి. నేను ఒక పాస్టర్ని. విశ్వాసులు నయం, కనీసం క్రమంగా రోజు 5 అధ్యాయాలను చదువుకుంటారు. పాస్టర్లు అయి ఉండి కొంతమంది కనీసం బైబిల్ చదవని దరిద్రం ఉంది. కొంతమంది విశ్వాసుల కంటే అన్నింటిలో ఒక మెట్టు ఎక్కువై ఉండాలి కదా. మనం వాక్యంలో కూడా ఉండాలి. విశ్వాసి రోజు పాపం పనికి వెళ్ళేవాడు కాబట్టి ఒక 5 అధ్యాయాలు చదువుకొని పోతే సేవకుడికి ఎంతో అవకాశం ఉంటుంది కనుక 5 అధ్యాయాలు కాదు, అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యాన్ని మదించుతూ ఉండాలి. అదే కదా బలం, అదే కదా జీవం, అదే కదా శక్తి, అదే కదా వివేచన జ్ఞానం ఇచ్చేది, అదే కదా మన అభిషేక రహస్యం. ఇశ్రాయేల్లో చాలామంది మనుషులు ఉంటే సౌలు తర్వాత దావీదుని ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? దావీదు ఒక్కడికే ఉంది దేవుని వాక్యాన్ని అమితంగా ప్రేమించి గౌరవించేటువంటి హృదయం. దేవుని వాక్యాన్ని గుండెల్లో ధరించేటువంటి ఆ హృదయం దావీదుకే ఉంది. ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను క్షమించు, నీ మాటల్ని పెడచెవిన పెట్టాను, నీ మాటల్ని ప్రేమించలేదు, నీ వాక్యాన్ని ప్రేమించలేదు. అందుకే నకిలీ తైలాల కిందకి వెళ్ళిపోయే పరిస్థితి అయిపోయింది నా బతుకు. అందుకే వివేచన లేకుండా నా బతుకును పాడు చేసుకున్నా, నా జీవితాన్ని పాడు చేసుకున్నా, నా కుటుంబాన్ని రోడ్డు పట్టించుకున్నా, నా సేవలో కూడా అధోగతిలో ఉన్నా. నీ వాక్యము నేర్పే వివేచన జ్ఞానం నేను పొందకపోతిని. అందుకే కుటుంబం కూడా శాపంగా మారిపోయింది. నన్ను క్షమించు తండ్రి. నీ వాక్యమును ప్రేమించుట కొరకు నేను తీర్మానించుకున్నాను.
నాకు బుద్ధి చెప్పే వారిని తిరస్కరించకుండాన్నట్లు నేను జాగ్రత్త పడతాను. నీ వాక్యాన్ని ప్రేమిస్తాను దేవా. నీ వాక్యమే నాకు ఆధారం. నా అడుగులు అంధకారంలో పడకుండా నా అడుగులు వెలుగులో నడవటానికి నీ వాక్యము నాకు జీవం దేవా, దీపం దేవా. నన్ను అనుగ్రహించమని దేవుని వాక్కును ప్రేమిస్తూ దేవుని గోజాడుకుందాం. పరిశుద్ధాత్మ, నీ వాక్కు ద్వారా నాకు వివేచన జ్ఞానం అనుగ్రహించు, మెళకువ దయచేయి. ఎక్కడ ఏది మాట్లాడాలో, ఎక్కడ ఏది చేయాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఏది ఎలా తప్పించుకోవాలో, అనేకులను ఎలా తప్పించాలో, మాకు వినబడుతున్న దైవ స్వరాన్ని ఎలా గుర్తించాలో, దానికి ఎలా విధేయత చూపాలో, దాన్ని తిరస్కరించకుండా ఎలా జాగ్రత్త పడాలో, గర్వానికి అహంకారానికి పోకుండా వినయం కలిగి సాత్వికమైన మృదుత్వమైన మనసు కలిగి గద్దింపుకు లోబడటం నేర్చుకున్నట్లు మమ్మల్ని అనుగ్రహించున్నాయి. నీ మాటల్ని ధిక్కరించేటువంటి సౌలు మనసు మాకొద్దు దేవా. నీ మాటల్ని తృణీకరించేటువంటి సౌలు మనసు మాకొద్దు. నీ మాటల్ని విని నీ గద్దింపుల్ని లక్ష్య పెట్టకుండా నీ మీద పటపట పండ్లు కొరికిన పరిసయ్యుల మనసు మాకొద్దు. నువ్వు గద్దిస్తుంటే నీ గద్దింపుకు లోబడటం మానేసి నీ మీద పండ్లు కొరికి నిన్ను చంపదూశారు. ఈరోజు వాక్యమై ఉన్న క్రీస్తు, నీవు మమ్మల్ని దర్శిస్తున్నప్పుడు కొంతమంది ఇప్పుడు కూడా పళ్ళు కొరుకుతూ వాక్యమై ఉన్న క్రీస్తుని కూడా చంపదూసే వాళ్ళు ఉన్నారు. అందులో మేము ఉండొద్దు ప్రభువా. పసిబిడ్డల వల్ల తగ్గించుకొని నీ వాక్కుకు లోబడి వాక్య క్రమములో మేము ప్రయాణం చేయటానికి మాకు కృపనివ్వు. వాక్య జ్ఞానం మాకివ్వు, వివేచన జ్ఞానం మాకివ్వు. నీ ఎదుట ఎలా నడుచుకోవాలో, శత్రువుతో ఎలా నడుచుకోవాలో, మనుషులతో ఎలా నడుచుకోవాలో, వ్యక్తిగతంగా మేము నీతో ఎలా అనుబంధం కలిగి ఉండాలో మాకు వివేచన జ్ఞానము దయచేయి. ప్రజలను ఎలాగో కాపాడాలో, నీ పని కొరకు మేము ఎలా సిద్ధపడాలో, నీ ఆత్మ నడిపింపుని ఎలా పొందుకోవాలో మాకు కృపనివ్వు. మా బిడ్డలను, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, యవనుల్ని పేరు పేరున దర్శించి దీవించు. వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక వేదన నుంచి విడుదల ప్రసాదించు. అన్నిటికంటే ముఖ్యంగా ఏ పొద్దు పసిపిల్లల వలె గాక వారు ఎదిగిన వారై, బలమునొందిన వారై, ప్రతిష్ఠింపబడిన వారై, వాక్య జ్ఞానాసక్తి పరులై నిన్ను వ్యక్తిగతంగా కలుసుకొని అనేకులకు దీవెనకరంగా ప్రతి ఒక్కరూ మారాలి. ఒక మనిషి దయ కోసమో, ఒక వ్యక్తి మాట కోసమో పరిగెత్తడం కాదు. అనేకులకు వారు నీ వాక్కును అందించేవారు, నీ శక్తిని చూపించేవారై ఉండినట్లు నా బిడ్డల్ని కూడా ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళ కృపతో జ్ఞాపకం చేసుకొని సహాయము చేయమని యేసు ప్రశస్త నామమున వేడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థన చేశాను మీకోసం. కాస్త దేవునితో కూర్చోండి. మళ్ళీ నా చేతుల కోసం పడిగాపులు గాయకండి. నూనె తెచ్చుకుంటే ప్రార్థన చేస్తాను. ఆ నూనె ఎత్తి పట్టండి. నేను చెప్తున్నాను, మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. రోగుల కోసం మీరు చేతుల నుంచి ప్రార్థించినప్పుడు స్వస్థతలు కూడా దేవుడు చేస్తాడు. ప్రియులారా, కళ్ళు లేని దానివి, గుడ్డి దానివి అడక్క రావచ్చు కదా అన్నారు. కళ్ళు లేని దానివి, గుడ్డి దానివి ఎవరైనా భిక్షం వేస్తారో అడక్క రావచ్చు కదా అన్నారు. నీతిమంతుని సంతానాన్ని భిక్షమెత్తనీయను అన్నాడు నా దేవుడు. నీతిమంతుల్ని భిక్షమెత్తనీయడు, అడుక్కోనీయడు నా దేవుడు. మీకు భారం అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అడుక్కు రమ్మన్న ఆ ప్రదేశం నుండి ఏరు మధ్యలో ఒక ఊరు, అక్కడికి చేరింది. దేవుని చిత్తమైతే ఆ సాక్ష్యం నేను విపులంగా చెప్తాను. 2 కళ్ళు లేని అంధురాలు ఆ ఊరికే ఒక దీపంలాగా ఒక వెలుగు వెలిగి ప్రభు దగ్గరికి చేరింది. తనకు తెలిసినంత వరకు, దేవుడు తనకు నేర్పినంత వరకు దైవ వాక్యాన్ని చేతబట్టుకొని, తను విన్న ఉపదేశమంతటిని గుండెల్లో పెట్టుకొని రోగుల కొరకు ప్రార్థించినప్పుడు స్వస్థత. ఎన్ని దైవవాక్యమే ఆధారం. ఒక స్త్రీ 2 కళ్ళు లేని అంధురాలు ఒక గొప్ప ఉద్యమానికి నాంది పలికింది. ఆ గ్రామంలో, ఒక మారుమూల గ్రామం, చుట్టూ ఏరు మధ్యలో ఊరు. నువ్వెందుకు అలా తయారు కాకూడదు? నువ్వెందుకు అలా దైవవాక్కుతో నింపబడకూడదు? నువ్వెందుకు దేవుని కొరకు రోషం కలిగి ఫలించకూడదు?
నువ్వెందుకు జనులను దేవుని వైపు తిప్పే పాత్రవు కాకూడదు? నువ్వెందుకు దేవుని పక్షంగా వారి కోసం ప్రార్థించే వ్యక్తివి కాకూడదు? బ్రతుకంతా పైనే ఉంటావా? బ్రతుకంతా దేవుని దగ్గర సహాయం పొందుకుంటానే ఉంటావా? యూజ్ అండ్ త్రో. దేవుణ్ణి వాడుకుందాం వదిలేద్దాం అన్నట్టు ఉంటావా? దేవుని కోసం ఫలించవా? దేవుని కోసం పని చేయవా? దైవ సేవ చేయవా? నువ్వు ముసలమ్మవైనా ముసలయ్యవైనా సరే గుర్తుపెట్టుకో పెద్దాయనా, దేవుడు అన్యాయస్తుడు కాదు. పొద్దున్నే పని కుదిరినోడికి దేనారాం చొప్పున కూలికి మాట్లాడుకున్నాడు. 11ంటికి పోయి తెచ్చాడు, మధ్యాహ్నం పోయి తెచ్చాడు, 3ంటికి పోయి తెచ్చాడు. 5 గంటలకు వచ్చినోడిని కూడా తీసుకొచ్చి పొలంలో వాడుకున్నాడు. 5 గంటలంటే అర్థం ఏంటో తెలుసా? వయసు మొత్తం అయిపోయి చివరి దశలో ఉన్న ముసలివాడిని కూడా అయ్యా నాకు పని ఇయ్యవా అంటే ఇచ్చి వాడుకునే నీతిమంతుడు నా దేవుడు. నా లైఫ్ అంతా అయిపోయిందయ్యా, నా జీవితకాలం అంతా అయిపోయిందయ్యా, ఇంకేం చేస్తాను, ఇంకేం పనికి వస్తాను అన్నవాడిని కూడా, ఏంటి నీకు ఆశ ఉందా, నీకు చేయాలని ఆశ ఉందా, నా కొరకు ఫలించాలని ఆశ ఉందా, అయితే ఇప్పుడైనా సరే నేను నిన్ను వాడుకుంటాను, రా నా తోటలో పనిచేయి, నీకు ఏది న్యాయం అది ఇస్తానని నిన్ను కూడా ఇప్పుడు పిలిచి వాడుకునే దేవుడు నా దేవుడు. ఇంకేం వాడబడతావు, ముసలోడి అయిపోయావు, ముసలం అయిపోయావు, మోకాళ్ళు ముందుకు వచ్చినాయి, నీ పని అయిపోయింది అనడో. కొంతమంది పని హిమాలయ మనుషులు అంటారు ఆ మాటలు, పని హిమాలయ మూర్ఖులు అంటారు ఆ మాటలు. నా దేవుడు అనడో. జీవితం అంతా అయిపోయి సాయంత్రానికి చేరావా, వృద్ధాప్యానికి చేరావా, అయినా సరే నిన్ను వాడుకుంటానికి ఇష్టపడతాడు. దేవుని కోసం ఫలించడాన్ని ఆలోచించండి, వాడుకుని వదిలేయటానికి కాదు. కృప మనందరికీ తోడై ఉండును గాక. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి బిడ్డలు అది రోగులకు రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కార్యాలు జరిగించు. ఇక్కడ ఉన్న బిడ్డలే కాదు, జూమ్ ద్వారా లైవ్ ద్వారా అందుబాటులోకి ఎంతమంది ఉన్నారు వారందరినీ కూడా దర్శించు నాయన. వారి మనోనేత్రాలు కూడా వెలిగించు. వారు కూడా నీ కొరకు ఫలించడి పాత్రలు కావాలి. వారు కూడా వాక్యాన్ని ప్రేమించేవారు కావాలి, వాక్యంతో నింపబడేవారు కావాలి. వాక్యమును బట్టి వివేచన జ్ఞానం పొంది అన్ని విషయాల్లో ఎలా నడుచుకోవాలో నేర్చుకున్న వారై ఉండాలి. కృపతో జ్ఞాపకం చేసుకుని సహాయం వచ్చాయి. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ తిరుగు ప్రయాణంలో తోడై ఉండు. క్లైమేట్ నీ వశంలోకి తీసుకో, వర్షానికి బంధించు, నీ సమాధానం మాకివ్వు. యేసు నామములో వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మన ప్రాణప్రియుడు, మనందరికి ఇష్టడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి, జీవం, సత్య ప్రత్యక్షత సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. సాతాను క్రియలకు నాశనము కలుగును గాక. తండ్రి దేవుని కార్యములకు నిరంతరము జయమగును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.